హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రవీణ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయేటువంటిది టెట్ పేపర్ 1 టీఎస్యూటీఎఫ్ వాళ్ళు 5th జూన్న కండక్ట్ చేసినటువంటి మోడల్ టెస్ట్లో టెట్ పేపర్ 1కు సంబంధించిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ ఒకసారి చూద్దాం. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అయితే ఈ పేపర్ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే మనకి చాలా లాజికల్గా ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా, అందుకని ఈ పేపర్ని సాల్వ్ చేస్తున్నాము. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఏ 6-digit నంబర్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై రైటింగ్ a 3-digit నంబర్ ట్వైస్ ఈజ్ నాట్ డివిజబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్. దీనికి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. ఎప్పుడైనా మీరు ఫస్ట్ క్వశ్చన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో ఒక 6-digit ఫామ్ అవుతుందంట. 6 అంకెల సంఖ్యను రాస్తున్నారు. ఎలా అంటే ఒక 3 అంకెల సంఖ్యను తీసుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం వల్ల మనకు 6-digit నంబర్ వస్తుంది. అలా వచ్చినటువంటి నంబరు దేని చేత భాగించబడదు. ఇంగ్లీష్లో మనకు ట్వైస్ ఈజ్ డివిజబుల్ బై ఉంది, ఇది ఈజ్ నాట్ డివిజబుల్ బై అని ఉండాలి. తెలుగులో కరెక్ట్గా ఉంది దీని ట్రాన్స్లేషన్. సో ముందుగా మనము దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు, లేదు దీని ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు. ముందుగా ప్రొసీజర్ ప్రకారము ఆ 3-digit నంబర్ మనము XYZ అనుకుంటే దీన్ని రిపీట్ చేయగా వచ్చేటువంటి 6-digit నంబర్ XYZ అవుతుంది, లేదా ABC అవుతుంది. సో వీటి ప్లేస్ వాల్యూస్ ప్రకారం మనము వీటిని విడగొట్టినామనుకోండి, ఇది యూనిట్స్ ప్లేస్ కాబట్టి 1Z ప్లస్ ఇది టెన్స్ ప్లేస్ 10Y, 100X, మళ్ళీ Z వచ్చింది కాబట్టి దీని కింద రాసుకుందాం 1000Z ప్లస్ Y వచ్చింది కాబట్టి Y కింద ఇది 10,000Y ప్లస్ 1,00,000X. ఇవి యాడ్ చేసినాం అనుకోండి, 1000 + 1 1001Z, 10,000 10 10,000 10Y, 1,00,000 100X. ఇప్పుడు ఈ అన్నిట్లో చూడండి 1001, ఇది 1001 × 10 అన్నమాట, 1001 × 100 అన్నమాట. సో ప్రతి దాంట్లో మనకు 1001 కామన్ వస్తే Z ప్లస్ 10Y ప్లస్ 100X. సో ఈ నంబర్లో మనకి ఏది కామన్ ఉంది? 1001. ఇది ఒకసారి ఆలోచిస్తే 1Z అంటే ఇది యూనిట్స్ ప్లేస్, 10Y అంటే టెన్స్ ప్లేస్, 100X అంటే హండ్రెడ్స్ ప్లేస్. అంటే ఏమవుతుంది? ఇది 1001 అట్లే ఉంటుంది. మిగిలింది ఇక్కడ చూస్తే X అనేది హండ్రెడ్స్ ప్లేస్, Y అనేది టెన్స్ ప్లేస్, Z అనేది వన్స్ ప్లేస్. సో 1001 అనేది కామన్ వస్తుంది. 1001ని మనము ఫ్యాక్టరైజ్ చేసినాం అనుకోండి, చూడండి ఇట్లా మనకి ఆల్టర్నేట్గా 1 + 0 1, 0 + 1 1, ఇలా ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి ఈక్వల్గా ఉంటే అది డివిజబుల్ బై 11. 11 9s 99, ఇంకా 1 మిగులుతుంది 1 పక్కన, 11 1s 11, 91 అనేది 13 7s 91, సో 13 7s. సో ఒకసారి చూస్తే దీన్ని ఏమేమి డివైడ్ చేస్తున్నాయి? 11 13 7, 11 13 7. సో డివిజబుల్ దేంతో డివిజబుల్ కాదు అని అంటే డివిజబుల్ కాదు అని ఇచ్చాడు కాబట్టి 17తో డివిజబుల్ కాదు. లేదా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. 100 అనేది ఒక 3-digit నంబర్, మళ్ళీ రిపీట్ చేస్తే వచ్చేది ఈ నంబర్. దీన్ని మనము 7తో డివైడ్ చేసి చూసుకోవాలి, 11తో, ఇలా అన్నిటితో డివైడ్ చేస్తే దేంతో డివైడ్ కాదో అది ఆన్సర్ అవుతుంది. ఎట్లయినా చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, by refrigerating a room which is at 40 degrees centigrade cools down 5 degrees centigrade each hour, then the temperature after 10 hours is. ప్రస్తుతము మన రూమ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది? ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి 40 degrees centigrade ఉంది. దాన్ని చల్లబరుస్తున్నారు, రిఫ్రిజిరేటింగ్ చేస్తున్నారు. సో రిఫ్రిజిరేటింగ్ ఎలా చేస్తున్నారనంటే 5 degrees centigrade ఈచ్ అవర్కి కూల్స్ డౌన్.
సో ఎంత కూల్ అవుతుంది అని అంటే అది 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈచ్ అవర్. ఓకేనా? సో 1 అవర్కి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గితే మరి మనల్ని అడిగేమడుతున్నారు, దెన్ ద టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్, 10 గంటల తర్వాత ఎంత ఉంటుంది టెంపరేచర్. ఫస్ట్ ఇలా 2 అంశాలు ఉంటాయి. మొత్తం ఎంత టెంపరేచర్ తగ్గుతుంది, అది ప్రస్తుతం నుంచి దాన్ని తీసేస్తే ఎంత వస్తుంది. ఓకేనా? ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. 1 అవర్లో 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చారు, బట్ మనల్ని అడిగింది మాత్రము ఆఫ్టర్ 10 అవర్స్. 1 అవర్లో 5 డిగ్రీ సెంటీగ్రేడ్ డిక్రీజ్ అవుతే 10 అవర్స్లో ఎంత డిక్రీజ్ అవుతుంది అని అంటే 5 + 5 + 5 అంటే రిపీటెడ్ అడిషన్ అంటే మల్టిప్లికేషన్. సో 5 అనేది 10 టైమ్స్ తగ్గుతుంది కాబట్టి 10 టైమ్స్ అంటే 5 × 10. సో ఎంత అవుతుంది? 50 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. కానీ అంటే మరి ఫస్ట్ ఎంత ఉండే 40 డిగ్రీ సెంటీగ్రేడ్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు అంటే ఆన్సర్ అనేది 50 డిగ్రీ సెంటీగ్రేడ్ కాదు. ఫస్ట్ మనకి ఇక్కడ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. సో ఆఫ్టర్ 10 అవర్స్ ఎంత అవుతుంది అంటే ఈ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి ఈ 50 డిగ్రీ సెంటీగ్రేడ్ని మనం తీసేయాలి. తీసేస్తే ఇప్పుడు మనము 40 - 50 అంటే ఏమిటి, ఇది పోదు కాబట్టి ఏం చేయాలి, మైనస్. ఎంత ఉంది డిఫరెన్స్? 10. సో -10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ మనకు -10 డిగ్రీ సెంటీగ్రేడ్. తర్వాత ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ అన్ ఈక్వల్ ఫ్రాక్షన్ ఆఫ్ 19/13 ఈజ్ 304 దెన్ ద డినామినేటర్ ఈజ్. ఇదేమిటనంటే ఇది ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు, 19/13 అనే ఫ్రాక్షన్ ఇచ్చారు. దీని ఈక్వల్ ఫ్రాక్షన్ అంటే ఏమిటనంటే న్యూమరేటర్ను డినామినేటర్ను సేమ్ నంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి వాటిని మనం వీటి యొక్క ఈక్వల్ నంబర్స్ అంటాం. ఓకేనా? సో న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాటిని వీటి యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్స్ అని అంటాం. సో మరి ఇప్పుడు దీని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్స్లో 19 ఉండదు. 19 × 1, 19 × 2, 19 × 3 ఎలాగైనా ఉండొచ్చు అనమాట. ఇది 19 × 2 ఉంటే ఇది 13 × 2 అవుతుంది. మరి ఇప్పుడు ఇందులో దీని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్స్లో మనకి ఏది ఇచ్చారనంటే న్యూమరేటర్ ఇచ్చారు. ఏంటా న్యూమరేటర్ ఇక్కడ 19 అనేది ఎట్లా చేంజ్ అయిందో చూద్దాము. ఈ న్యూమరేటరు దీని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్లో ఎంత 304. మరి అప్పుడు ఈ డినామినేటర్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఇది ఎన్ని టైమ్స్ తగ్గితే ఇది అన్ని టైమ్స్ తగ్గుతుంది, ఇది ఎన్ని టైమ్స్ పెరిగితే ఇది అన్ని టైమ్స్ పెరుగుతుంది. సో ఇక్కడ 304ని మనం దేంతో కట్ చేసుకోవాలి, 19తో. 19 × 1 = 19, 19 పోతే 11, 4 అంటే 114, 19 × 6 = 114. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 13 × 16 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 13 × 16 చేసేటప్పుడు మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాము, పెద్ద నెంబర్తో చిన్న నెంబర్ చేయండి. అప్పుడు 16 × 13 అంటే 16 × 10 + 16 × 3. 16 × 10 ఎంత 160, 16 × 3 = 48. సో ఆన్సర్ ఈస్ 208. సో మనం ఇట్లా స్ప్లిట్ చేసి మల్టిప్లై చేసుకోవాలి. సో ఎంత అవుతుంది 208. సో 13కి రిప్రజెంటేటివ్ నెంబర్ ఏంటంటే 208. ఇది క్వశ్చన్ నెంబర్ 3. మనము కోడ్ ఏలో నుంచి చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ అంటే 4th అంటే అందులో 94 సీరియల్ నెంబర్. ది యావరేజ్ ఆఫ్ 16 అబ్జర్వేషన్స్ ఈజ్ 16. 16 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ కూడా 16. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 16, వాటి యావరేజ్ సగటు కూడా 16. ఫ్రమ్ దాట్ అండ్ అబ్జర్వేషన్ 16 ఈజ్ డిలీటెడ్. ఆ 16 అబ్జర్వేషన్లో ఒక అబ్జర్వేషన్ 16 మళ్ళీ దాన్ని తొలగించారు. అండ్ అబ్జర్వేషన్స్ 5, 5 and 6 అంటే ఆర్ యాడెడ్, వీటిని కలిపారు. దెన్ ది యావరేజ్ ఆఫ్ న్యూలీ ఫార్మ్డ్ డేటా. దీన్ని మనము యావరేజెస్ నుంచి వచ్చింది ఇది. దీని సొల్యూషన్ ఎట్లా అంటే మనకి ముందుగా ఇచ్చిన అబ్జర్వేషన్స్ 16, వాటి సమ్ వచ్చేసి వీటి మొత్తం కావాలంటే ఈ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ వాటి యావరేజ్ చేయాలి. సో 16 × 16 అనేది వాటి యొక్క మొత్తం. 16 అనేది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, 16 అనేది యావరేజ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది సమ్ అన్నమాట. ఎందుకు సమ్ చేస్తున్నామంటే సమ్లో నుంచి మనం కొన్ని తీసేయాలి, కొన్ని కలపాలి.
సో 16 అబ్జర్వేషన్ల నుంచి ఇట్లా చేసిన తర్వాత మరి దీనిలో నుంచి దేన్ని తీసేయాలి? ఒక అబ్జర్వేషన్ 16ని తీసేయాలి. మళ్ళీ ఏం కలపాలి? ఒకదాన్ని తీసేసినామంటే అబ్జర్వేషన్స్ ఎన్ని అవుతాయి? 15 అవుతాయి. తర్వాత ఒకటి తీసేసినాం కాబట్టి తర్వాత వేటిని కలపాలి? ఒకటి కలిపాను, ఇంకొకటి కలపాలి, ఇంకొకటి 5, 5, 6 యాడ్ చేయాలి. చేస్తే ఇప్పుడు మనకి ఇది కొత్త డేటా యొక్క సమ్ అన్నమాట. కొత్త డేటా యొక్క సమ్ ఎట్లా వస్తుందంటే పాత డేటాలో నుంచి 16 అనేది తీసేయాలంటే ఎట్లా తీసేయాలి? పాత డేటా యొక్క మొత్తం సమ్లో నుంచి తీసేయాలి. సమ్ ఎట్లా వస్తుంది అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ వాటి యావరేజ్. సో ఇది వచ్చింది. దానిలో నుంచి 16 తీసేసాము, ఇవన్నీ కలిపాము. అసలు మన టోటల్గా ఎన్ని ఇప్పుడు ఇది సమ్ అవుతుంది అన్నమాట. 16 into 16 256 minus 16 minus 16 plus 10 plus 6 ఇప్పుడు 16 minus 16 plus 16 అంటే మళ్ళీ ఎంత వచ్చింది? సమ్ము 256 వచ్చింది. ఇప్పుడు మనకు యావరేజ్ కావాలి. ఇది సమ్ అన్నమాట మనం చేసింది, సమ్ ఆఫ్ న్యూ డేటా. సో ఇప్పుడు యావరేజ్ ఆఫ్ న్యూ డేటా అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మన నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమయ్యాయంటే ఫస్ట్ 16 ఉండే, అందులో నుంచి ఒకటి తీసేసాం, 59 అయ్యి 3 కలిపాం అంటే 18 అవుతాయి. సో డివైడెడ్ బై 18. సో మనం 2తో కట్ చేద్దాం. 2 9s 2 1s 2 2s 2 8s 9తో కట్ చేద్దాం. 9 1s 12 అంటే 9 1s 9 3 8 38 అంటే 9 4s 36 2 మిగులుతుంది. 9 2s 14.2 అనేది ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఉంది. ఇంకోసారి చేస్తే మళ్ళీ 2 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, క్వశ్చన్ నెంబర్ 95. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎట్ 3 places changes for every 48 seconds, 72 seconds, 108 seconds. If there is a change in 3 places at 8 hours 20 minutes, the next change in అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనకు ఒక 3 ప్లేసెస్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఒక లైట్ అనేది ఒక దగ్గర 48 సెకండ్స్ మారుతుంది, ఇంకో దగ్గర 72 సెకండ్స్కి, ఇంకో దగ్గర 108 సెకండ్స్ మారుతుంది. అయితే ఈ 3 కలిపి ఎప్పుడు చేంజ్ అయ్యాయంటే 8 hours 20 minutes. మళ్ళీ ఎప్పుడు కలిసి మళ్ళీ మారుతాయని క్వశ్చన్ అన్నమాట. ఇది డైరెక్ట్గా వీటి ఎల్సిఎం చేసేసి వచ్చినటువంటి టైంని దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం ఎంత? 48, 72, 108. ఎల్సిఎం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ మూడింటిని డివైడ్ చేసే నంబర్ ఉందో చూసుకోవాలి. 12 4s 12 6s 12 9s. కాబట్టి 12 లేదంటే ప్రైమ్ నంబర్స్ 2 నుంచి స్టార్ట్ చేయాలి, అట్లయితే లేట్ అవుతుంది. సో 12 4s 12 6s 12 9s. ఇప్పుడు ఈ రెండింటిలో కూడా 4 6 రెండు కూడా 2 2s 2 3s ఇది 9 పోల్. సో మళ్ళీ 3 9 పోతాయి కాబట్టి ఏ రెండు పోయినా కూడా మనం కంటిన్యూ చేయాలి. 3 1s 3 3s. సో ఇప్పుడు ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు 12 into 2 into 24 24 into 3 72 72 2s 144 144 into 3 మనకి ఎంత అవుతుంది? మొత్తం 432 సెకండ్స్. ఎందుకంటే ఇవన్నీ సెకండ్స్ ఇచ్చారు కాబట్టి. మరి 432 సెకండ్స్ అంటే ఈ టైంను దేనికి యాడ్ చేయాలి? 8 hours 20 minutes యాడ్ చేయాలి. ఇందులో అసలు ఎన్ని మినిట్స్ ఉన్నాయో చూద్దాం. మామూలుగా 60 సెకండ్స్కి 1 minute అవుతుంది కదా. దీన్ని ఇప్పుడు ఫస్ట్ 420 + 12 అని రాద్దాం. 420 అంటే 60 into 7 అంటే 7 minutes ఇవి ప్లస్ 12 seconds. దీన్ని దేనికి యాడ్ చేయాలి? 8 hours 20 minutesకి యాడ్ చేయాలి. 20 minutesకి 7 minutes యాడ్ చేస్తే 27 minutes అవుతాయి. తర్వాత 12 seconds. సో 8 hours 27 minutes 12 seconds. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ సెకండ్ వన్. ఓకే, తర్వాత రేషియోస్, క్వశ్చన్ నెంబర్ 96. ఇఫ్ x is to y is equal to 5 is to 2, then 8x plus 9y is to 8x plus 2y. ఈ రేషియోస్లో రేషియో అడిగి మళ్ళీ దీన్ని బేస్ చేసుకుని ఇంకొక రేషియో కనుక్కోమంటే డైరెక్ట్గా x ప్లేస్లో 5 y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా కాకుండా వేరే రేషియో ఇచ్చి వేరేది రేషియో కనుక్కోమనకుండా ఇంకా వేరే ఎక్స్ప్రెషన్ కనుక్కోమంటే మాత్రం అప్పుడు x is equal to ఒక 5k, y is equal to ఒక 2k అని తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది రేషియోనే కాబట్టి డైరెక్ట్గా 8x plus 9y by 8x plus 2y. xy రేషియో ఇచ్చింది కాబట్టి ఇక్కడ రేషియో అడిగింది కాబట్టి మనం డైరెక్ట్గా x దగ్గర 5 రాయొచ్చు. 8 into 5 plus 9 into 2
డివైడెడ్ బై అగైన్ 8 into 5 ప్లస్ 2 into 2 ఎంత వస్తుందో చూద్దాం. 40 ప్లస్ 18 58 డివైడెడ్ బై 40 ప్లస్ 4 44. మనకు 2తో డివిజన్, రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 22s 2 29s 29 ఈజ్ టు 22 29 ఈజ్ టు 22. జాగ్రత్తగా చూడండి, 22 29 ఉంది, ఇక్కడ 29 ఈజ్ టు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 97. The amount is deposited for 3 years at the interest rate 4%, then rupees 2240 is obtained. If we deposit the same amount for 6 months at the rate of 3.5%, then the interest obtained is. సో ఇక్కడ మనము ఇది ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్, అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో దీన్ని ఫస్ట్ మనము మామూలుగా మనము ప్రిన్సిపల్ ప్రకారం చేయొచ్చు. దాని ప్రకారం కాకుండా ఇది ఏంటి అంటే ఒకటి ఇచ్చి దాని ప్రకారం కంపారిజన్ ఎప్పుడైతే అడుగుతున్నాడో అందులో మనము ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే ఏంటి మళ్ళీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో వీటి మీద మనకు అవగాహన ఉండాలి. సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నా అంటే దీన్ని కంపేర్ చేస్తూ నేను దీన్ని చేసేస్తా. ఎట్లా చూడండి, ఫస్ట్ దీన్ని మనము పర్సంటేజ్ వర్సెస్ రూపీస్కు రిలేషన్ తెచ్చుకోవాలి. పర్సంటేజ్ వర్సెస్ రూపీస్కి అసలు మనకు అసలు ఎంతో ఇవ్వలేదు, అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్లో ఏముంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ తెలుసు మనకు 4% అని. ప్రిన్సిపల్ ఎంత మరి, ప్రిన్సిపల్ ఎప్పుడైనా 100 అనుకుంటా. సో ఇక్కడ చూడండి, నేను ఈ 2240 అనేది అసలు ప్లస్ వడ్డీ, అసలేమో 100% ఉంటుంది, ప్లస్ వడ్డీ కూడా కలిసి ఉంటుంది, ఇది అమౌంట్ కాబట్టి. సో వడ్డీ ఎంత వస్తుంది మరి, 4% 1 ఇయర్కి. అటువంటిది 3 years యాడ్ చేయాలి మనం. సో మొత్తం ఈ 2240 అనేది ప్రిన్సిపల్ అనేది 100% అనుకుందాం. ఇప్పుడు 1 ఇయర్కి 4% అయితే 3 yearsకి ఎంత అవుతుంది, 12%. సో 12%కు ఎంత అయింది అమౌంట్ అంటే 2240 అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కాదు, ఓన్లీ ప్రిన్సిపల్ కాదు, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే నేను ఇప్పుడు ఈ 2240ని ఎంత పర్సెంట్కి ఈక్వల్ చేయొచ్చు, 100 ప్లస్ 12 అంటే 112% అనేది ఎంత అయింది, 2240 అయ్యింది. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే అదే ప్రిన్సిపల్ని కనుక 3.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 3.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తాము. ఇస్తే ఎన్ని నెలలకు మరి, 6 monthsకి. 3.5% అనేది ఎన్ని రోజులకి, 1 ఇయర్కి. మరి 6 నెలలకి ఎంత అవుతుందండి, ఇలా హాఫ్ అవుతుంది. అంటే ఈ మనల్ని కనుక్కోమంటున్నది ఏంటిది, ఇంట్రెస్ట్ మాత్రమే. ఇంట్రెస్ట్ మాత్రమే అంటే 1 ఇయర్కు 3.5 వస్తుంది, మరి 6 నెలలకి ఎంత వస్తుంది, 3.5/2% వస్తుంది. అది ఎంత అవుతుంది. సో మామూలుగా పర్సంటేజ్ పెరుగుతుంది, తగ్గుతుంది. దీన్ని ఏమంటాం, అనులోమానుపాతం అంటాం. సో ఇప్పుడు అనులోమానుపాతము, సో ఎక్స్ అంటే ఏంటిది ఇక్కడ, ఇంట్రెస్ట్ ఫర్ 6 months. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాసిన తర్వాత అయిపోయిన ఏది ఉంది, 2240. మామూలుగా ఈ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి ఇది తెలిసింది, ఇది తెలియంది. పర్సంటేజ్ తగ్గింది కాబట్టి దీని వాల్యూ కూడా తగ్గుతుంది. అంటే ఏమిటి, అనులోమానుపాతం. అనులోమానుపాతం అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఉల్టా రాయాలి, కిందది పైన, పైనది కింద రాయాలి. విలోమానుపాతం అప్పుడు పైనది పైన రాయాలి, కిందది కింద రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంటూ 3.5/2/112. ఇప్పుడు ఇది ఈ 112/1 కదా, ఈ కింది భిన్నం రివర్స్ అవుతుంది. సో 2240 ఇంటూ 3.5/2 ఇంటూ 112. ఇప్పుడు 2తో కట్ చేద్దాం, 2 1 1 2 0. 112తో కట్ చేద్దాం, 1 0. సో 10 ఇంటూ 3.5 అంటే ఎంత అవుతుంది, 35. సో ఎంత, ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 35 రూపీస్, ఆప్షన్ 3. సో ఇక్కడ ఇది ఈ 112ని 2240కి ఈక్వల్ చేయడం రావాలి. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, 3.5% 6 monthsకి కాబట్టి బయట వేసుకోవాలి, రైట్. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్, ఇఫ్ ఎ బోట్ ట్రావెల్స్ a certain distance in opposite direction of flow, it takes 258 minutes. Towards the flow takes 240 minutes. Then the ratio between the speed of boat and speed of flow. ఇక్కడ మనకు ఒక నది ప్రవాహం ఉన్నది. ఈ నది అటు వెళ్తుంటే పడవ ఇటు వస్తుంది ఫస్ట్. అట్లా రావడానికి దీనికి 258 minutes పట్టింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్తుంది. అంటే
నది అటే పోతుంది, పడవ అటే పోతుంది. అప్పుడు నది మన పడవ వేగానికి నది వేగం అనేది కలుస్తుంది. సో 2 hours కాబట్టి ఈజీగా ఇంకెక్కువ స్పీడ్ పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనల్ని ఫస్ట్ దేని స్పీడ్ కనుక్కోమన్నాడు? రేషియో బోటుది. ఎప్పుడైనా మన ఫ్లో కంటే బోటుదే ఎక్కువ ఉంటుంది వేగం. సో ఇప్పుడు మనం అడిగింది కూడా అదే కాబట్టి వెరీ సింపుల్, v1/v2. v1 అంటే మనం ఇక్కడ ఫస్ట్ బోట్ అడిగాడు కాబట్టి పెద్ద వాల్యూ, v2 అంటే ఫ్లోది, అది చిన్న వాల్యూ. సో ఇప్పుడు ఇందులో v1 అంటేనేమో యాడ్ చేయాలి, v2 అంటేనేమో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 258 ఉంది ఒకటి, ఇంకొకటి 240 ఉంది. ఈ రెండు యాడ్ చేయండి. 258 ప్లస్ 240 డివైడెడ్ బై బోటుది కాబట్టి యాడ్ చేసాం. మనల్ని ఫస్ట్ కనుక ఈ ఫ్లోది అడిగింది అనుకోండి, ఇక్కడ మైనస్ చేసుకోవాలి, రైట్? 258 మైనస్ 240 ఈజ్ ఈక్వల్ టు 200 498 డివైడెడ్ బై 18. 2తో కట్ అవుతుంది. సో 2 2s are 2 4s are 2 9s are డివైడెడ్ బై 2 9s are. ఓకేనా? 249:9. ఆప్షన్స్ అది ప్రింట్ మిస్టేక్ పడ్డాయి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏమిటి? 249/9 లేదా 249:9. Next question, if the medians of a triangle are equal, then the triangle is simple, direct question. ఏ త్రిభుజంలో మధ్యగత రేఖల పొడవులు సమానంగా ఉంటాయి అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో ఆన్సర్ చూద్దాం. ఐసోసిలస్ కాదు, సమద్విబాహు కాదు, స్కెలిన్ విషమబాహు కాదు, రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజం కాదు. సో ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్, 24 persons వర్కింగ్ ఫర్ 6 hours a day కెన్ కంప్లీట్ a piece of work in 14 days. ఏమి ఇచ్చారనంటే ఎంతమంది పర్సన్స్? 24 persons వర్కింగ్ ఫర్ 6 hours per day. 6 hours per day కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ అంటే వన్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 14 days. ఇలా ఇచ్చారు ఈక్వేషన్ ఫస్ట్. తర్వాత 36 persons, ఇది నెక్స్ట్ కేస్. ఇది ఇట్లా అయితే నెక్స్ట్ ఇందులో ఏ 3 ఇచ్చేసి ఇంకో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో 36 persons ఎక్కడ రాసుకోవాలి? 24 కింద 36 persons డాష్ వర్కింగ్ టుగెదర్ ఫర్ 7 hours a day. 7 hours a day per day కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అంటే సేమ్ వర్క్ అన్నమాట, వన్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఈ డేస్ అనేది తెలియనిది, మిగిలిన 3 తెలిసినవి. వీటిని ఎట్లా పోల్చుకోవాలనంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. అనులోమానుపాతమా విలోమానుపాతమా? అనులోమానుపాతం అయితే రివర్స్ రాసుకోవాలి, విలోమానుపాతం అయితే యాజ్ ఇట్ ఈస్గా పైనది పైననే కిందది కిందనే రాసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పైన ఎంత ఉంది? 14 ఇంటూ ఫస్ట్ 24 persons ఏమయ్యారు? 36 అయ్యారు అంటే పెరిగారు. పెరిగితే ఈ డేస్ ఏమవుతాయి? పర్సన్స్ పెరిగినప్పుడు ఒక పని పూర్తి చేయడానికి పట్టేటువంటి రోజులు తగ్గుతాయి. సో ఇది పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది కాబట్టి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ అంటాం. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి, ఇన్వర్స్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 24/36 ఇంటూ నెక్స్ట్ ఈ తెలిసింది ఏమైంది, తెలియంది ఏమవుతుంది, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఇప్పుడు ఆ రోజుకు 6 గంటల నుంచి ఇప్పుడు 7 గంటలు పని చేస్తున్నారు. అప్పుడు పని పూర్తి కావడానికి పట్టే రోజులు ఏమవుతాయి? ఒక రోజుకి పని చేసే గంటలు పెరిగినప్పుడు మనకు పని పూర్తి చేయడానికి పట్టే రోజులు తగ్గుతాయి. కాబట్టి ఇక్కడ పెరిగినప్పుడు ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి 6/7. అలాగే వన్ వర్క్ కాబట్టి మనం సేమ్ ఉంది కాబట్టి అట్లే రాసిస్తాం. సో క్యాన్సిలేషన్ 7 1s 7 2s, ఇక్కడ 6 1s 6 6s, నెక్స్ట్ 6 4s, మిగిలిన ఎంత? 2 4s 8. ఏంటవి? 8 days. సో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 8 days. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇఫ్ 75 ఈజ్ యాడెడ్ టు 75%, ఇంతకుముందు క్వశ్చన్లో కూడా నేను ఒకటి చెప్పాను మీకు, ఏంటనంటే పర్సంటేజీ నంబరు ఇచ్చినప్పుడు ఇచ్చిన నంబరు ఏ పర్సంటేజీకి ఈక్వల్ అవుతుందో మనము గెస్ చేయగలగాలి. గెస్ చేయగలిగితే మనకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట.
పర్సంటేజ్ ఒక నంబర్ ఇచ్చినప్పుడు ఈ నంబరు ఎంత పర్సంటేజ్కి సమానమో చూద్దాం. 75 అనేది నంబరు ఈజ్ యాడెడ్ టు 75% ఆఫ్ ఏ నంబర్, వి గెట్ ద సేమ్ నంబర్. అంటే ఒక నంబర్ తీసుకుందాము, అందులో ఒక 75% తీసుకుందాము, దానికి ఎంత యాడ్ చేస్తున్నాము, ఒక 75ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నంబర్ వస్తుంది. చూడండి, 75%కి మనం 75 యాడ్ చేస్తే అదే నంబర్ అంటే ఎంత, అది 100% వస్తుందన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ 40% ఆఫ్ ద నంబర్ ఏమవుతుందని క్వశ్చన్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక నంబర్ని పర్సంటేజ్తో ఈక్వల్ చేసుకోవాలి. ఒక 100% నంబర్లో 75%కు 75 అనేది యాడ్ చేస్తే 100% వస్తుంది. అంటే ఈ 75 అనేది ఎంత పర్సెంట్కి ఈక్వల్, 75 పోతే ఇంకెంత 25. సో 25% అనేది 75 అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఎంత, 40% ఎంత. సో ఇది అనులోమానుపాతం లాగా వస్తుంది కాబట్టి, ఎందుకు 25% అనేది 40% పెరిగింది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది కదా. సో దాన్ని అనులోమానుపాతం అంటాం, ప్రపోర్షనాలిటీ అంటాం. అప్పుడు ఏం చేయాలి, రివర్స్ రాయాలి. x ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ రివర్స్ అంటే 40/25. సో 25 1s 25 3s, సో 340s 120. సో ఆన్సర్ ఈజ్ 120 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఈ మూడింటిని భాగించేటువంటి అతిపెద్ద సంఖ్య ఏమిటి? మూడింటిని భాగించాలంటే మరి మూడింటిని భాగించేది ఫస్ట్ ఇందులో 8 ఉంది, కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, కొన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాన్స్టెంట్స్ చూద్దాం. 8, 12, 24. 8, 12, 24 వీటి యొక్క GCD. అందులో ఫస్ట్ 8 కానీ స్టార్ట్ చేద్దాం. 8 అనేది ఈ 12ను డివైడ్ చేయదు, ఓన్లీ 24ను మాత్రమే డివైడ్ చేస్తుంది. తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని డివైడ్ చేసేది ఏందో చూసుకుందాం. 8ని 12ను డివైడ్ చేసేది ఏమిటి ఉంటుంది, మనకు 12, ఇక 8 కంటే చిన్నగా పోవాలి. 7 కాదు, 6 కాదు, 5 కాదు, 4 అనేది దీన్ని డివైడ్ చేస్తుంది, దీన్ని కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనము ఈ రెండింటి GCDనే మనకు టోటల్గా GCD అయిపోతుంది. సో మనకు 4 అనేది ఇక్కడ 4 అనేది ఈ మూడింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 4 అనేది GCD. ఓకే, సో 4 ఉండాలి. ఈ ఒక్క దగ్గరనే 4 ఉంది. తర్వాత A² అంటే A ఇంటూ A 2 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి, A³ మనకు 2 ఉన్నాయి కాబట్టి చిన్నదే తీసుకోవాలి. మన A⁴. ఓకే, ఇందులో మినిమం ఎంత ఉన్నాయి, A². సో 4 అనేది వీటి GCD. తర్వాత A² A³ A⁴ A² ఉంది. B² అంటే B ఇంటూ B, B² అంటే B ఇంటూ B, B³. సో అన్నిట్లలో కామన్గా B² ఉంది. C అనేది ఇక్కడ లేదు కాబట్టి అసలు తీసుకోవద్దు ఇంకా. సో 4A² B² అనేది దీని యొక్క GCD. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. ది యాంగిల్స్ ఇంటీరియర్ అండ్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ విచ్ ఆర్ నాట్ అడ్జసెంట్ ఆర్ కాల్డ్. ఇది ప్యారలల్ లైన్స్కు సంబంధించింది అన్నమాట క్వశ్చన్. సో 2 ప్యారలల్ లైన్స్ ఇలా డ్రా చేస్తే దీన్ని ట్రాన్స్వర్సల్ అంటాం, తిరియక్ రేఖ అంటాం. ఈ 2 సమాంతర రేఖలు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంటీరియర్ అంటే సమాంతర రేఖలకు లోపల ఉండాలి. లోపల ఎన్ని ఉంటాయి, 1 2 3 4. ఓకే, ఈ వీటిలలో యాంగిల్స్ ఇంటీరియర్ అంటే లోపల ఉన్న 4 యాంగిల్స్ ఇవి. ఆన్ ఐదర్ సైడ్ అంటే చెరొక దిక్కున ఉన్నవి, ఒకే దిక్కున ఉన్నవి కాదు, చెరొక వైపున ఉన్నవి, ఐదర్ సైడ్. ఈ రెండింటిని ఏమంటారు, ఇట్లా అటు ఇటు ఉన్నవి, అటొకటి ఇటొకటి ఉండి దీన్ని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. ఈ ఒకే వైపు ఉన్న వాటిని మనం ఇంటర్నల్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మరి ఈ అటొకటి ఇటొకటి ఉన్న వాటిని ఏమంటారంటే ఆల్టర్నేట్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ కావు. కరస్పాండింగ్ అంటే ఈ ప్యారలల్ లైన్ పైన ఉన్న యాంగిల్స్ ఈ ప్యారలల్ లైన్ పైన దేనికి ఇమేజ్ లాగా ఉంటుందో వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఓకేనా? సో ఈ లైన్ పైన ఇది అయితే ఈ లైన్ పైన ఇది ఇమేజ్ లాగా, దీని ఇమేజ్ ఇది అనుకుంటే ఇట్లా. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఉన్నది, ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. తర్వాత ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయటివి. సో ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఆన్సర్ ఈస్ 3. లోపల ఉండాలి, చెరొక వైపున ఉండాలి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్లో PQR అనేది ఐసోసిలస్ ట్రయాంగిల్, QRS అనేది ఒక స్ట్రైట్ లైన్.
తర్వాత మనకి ఈ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ 138 డిగ్రీస్ ఇచ్చారు, ఇక్కడ ఈ యాంగిల్ 28 డిగ్రీస్ ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూద్దాం, ఇది స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ కాబట్టి మనకు టోటల్ 180 అవుతుంది. కాబట్టి ఈ 138 అనేది పోతే ఇంకా మనకు మిగిలింది ఎంత, 42 డిగ్రీస్. తర్వాత ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి దీని ఇంటీరియర్ యాంగిల్స్ను యాడ్ చేస్తే టోటల్ రావాలి. సో 28కు ఎంత కలిపితే మనకు 138 వస్తుంది అని అంటే 110, లేదా ఈ మూడింటిని కలిపితే మనకు 180 రావాలి. అట్లా చూసుకున్నా ఇది 110 డిగ్రీస్ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక స్ట్రేట్ లైన్ కదా, స్ట్రేట్ లైన్ పైన ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 110 పోతే మనకి ఇంకొక 70 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది మనకు ఐసోసిలస్ ట్రయాంగిల్ కాబట్టి ఈ యాంగిల్ సేమ్ ఉంటాయి. సో ఇది ఎంత అవుతుంది మనకు అప్పుడు 70 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 70 డిగ్రీ. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ 105. ఒక ఫిగర్ ఇచ్చారు, ఈ సర్కిల్లో ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ ఏరియా కాకుండా మిగిలిందంతా షేడ్ చేశారు. ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ అన్నారు. ఈ షేడెడ్ రీజియన్ కావాలంటే చూడండి, ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఏంటిది, πr² మైనస్ ఇది ట్రయాంగిల్ ఏరియా. ఈ ట్రయాంగిల్ ఒకసారి గమనిస్తే మీకు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 3 ఇది 4 అయింది అంటే మనకు హైపోటినస్ ఎంత అవుతుంది, 5 అవుతుంది, పైథాగరస్, అవునా. సో ఇది 5, 3, 4, 5 అంటే ఇది సెంటర్ నుంచి పోతుంది అన్నమాట. ఎందుకంటే ఇది సర్కిల్ అవుతుంది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. కాబట్టి ఈ హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింటే మనకు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. సో దీని ఏరియా మైనస్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ది ఏరియా అంటే ఎంత, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసేస్తే మనకు షేడెడ్ రీజియన్ది ఈ షేడెడ్ రీజియన్ ఏరియా వచ్చేస్తుంది. ఆర్ అంటే ఎంత, ఇక్కడ 5/2. సో 22/7 ఇంటూ మొత్తం డయామీటర్ మనకి 5 అవుతుంది. రేడియస్ అంటే ఓన్లీ అందులో సగం 5/2 అంటే 5²/2² మైనస్ 1/2 ఇంటూ బేస్ ఏమో 3, హైట్ ఏమో 4, 3 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 22/7, ఇది 25/4. 2తో క్యాన్సిల్ చేసుకుంటే ఒక 2 అవుతుంది, ఒక 11 ఉంటుంది. 11 ఇంటూ 25 ఎంత అవుతుంది మనకి, 275 డివైడెడ్ బై 14. ఇక్కడ ఎంత ఉంటుంది, 14 మైనస్ ఇక్కడ 12/2 లేదా 2తో కట్ చేసుకుంటే 2 2s అంటే 6 అవుతుంది. సో ఇప్పుడు ఎల్సిఎం చేసుకుంటే 275 మైనస్ 14 6 84 డివైడెడ్ బై 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 270లో నుంచి మనం ఫస్ట్ ఏం చేద్దాము, ఒక 75 తీసేస్తే 200 ఉంటుంది. తర్వాత ఇంకొక 9 తీసేయాలి, ఎంత అవుతుంది, 191 అవుతుంది. సో 191/14. సో 14తో కట్ చేస్తే 14 1s 14, 5 మిగులుతుంది 1, 14 3s 42, 9 మిగులుతుంది, 14 6 84 మనకి అంటే అప్రాక్సిమేట్లీ మనకు 13.6. 13.6 అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకుందాం. క్వశ్చన్ నంబర్ 105. 105లో 13.6 నియరెస్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ సెకండ్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 106. చూడండి, ఇన్ ఏబిసిడి క్వాడ్రిలాటరల్, ఏబి ప్యారలల్ టు సిడి, చాలా జాగ్రత్త, ఏబి ప్యారలల్ టు సిడి. ఇక్కడ మనకి సిడి అని రాసుకోవాలి, ఇటు సి అటు డి రాయకూడదు, ఎందుకంటే క్వాడ్రిలాటరల్ కాబట్టి ఒక ఆర్డర్లో పోవాలి, ఏబిసిడి. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఏడీల రేషియో ఎంత, 1:2. మనం ముందే చెప్పాం, రేషియో టు రేషియో అయితేనేమో యాజ్ ఇట్ ఈస్గా A1 D2 తీసుకోవచ్చు. కానీ వాటిని మనం యాంగిల్స్ లాగా మారుస్తున్నాం, రేషియో లాగా కాదు. కాబట్టి ఏదైనా ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకోవాలి. ఇది ఎక్స్తో మల్టిప్లై చేసుకుంటే మనకు, లేదా కేతో మల్టిప్లై చేసుకోవచ్చు. సరే, దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే 1x A అవుతుంది, 2x D అవుతుంది. నెక్స్ట్
యాంగిల్ సి అంటే ఇది ఎంత, ఇది 4y అనుకోండి, x అనుకోవద్దు, ఇది వేరే రేషియో ఇది వేరే రేషియో కాబట్టి వేరే కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తున్నా. బి ఎంత 5y. ఇక్కడ మనకు క్వశ్చన్లో A:C దీనికి రేషియో అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి తెలియాల్సిన లాజిక్ ఏంటంటే AB ప్యారలల్ టు DC. మరి అప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇది ట్రాన్స్వర్సల్ అవుతే ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి అని అంటే మనకు ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, ఇంటర్నల్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండింటి సమానం కాదు, ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. సో మనకు x + 2x = ఎంత 180. అలాగే ఇది కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్స్ లైన్ అవుతుంది, ఎందుకంటే రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి. ఈ రెండు యాంగిల్స్ కూడా వన్ సైడ్ ఉన్నాయి, లోపల సైడ్ కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది. సో దీని నుంచి 3x = 180 అంటే x ఎంత, x = 60. మనకు ఏ కావాలంటే x వచ్చేసింది, x = 60. తర్వాత ఇప్పుడు y కనుక్కుందాం. 5y + 4y = 180. 9y = 180, y = 20. ఇప్పుడు y అంటే మనకు కావాల్సింది ఏమిటి, A:C. A అంటే ఎంత, x = 60 2 మన c అంటే ఎంత 4y, 4 × y అంటే ఎంత 20 = 0 0 క్యాన్సల్. తర్వాత 2 1s 2 3s. సో ఆన్సర్ ఎంత 3:4. ఆన్సర్ ఈస్ 3:4. నెక్స్ట్ డాష్ కన్సిస్ట్ లీనియర్ సిమెట్రీ అంటే ఒక లైన్ గీస్తే రెండు ఇమేజెస్ లాగా మరి రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా మనకు విడిపోవాలి. క్వాడ్రిలాటరల్ అంటే స్క్వేర్ అయితే ఓకే, రెక్టాంగిల్ అయినా ఓకే, అవి తప్ప క్వాడ్రిలాటరల్స్ మిగతావన్నీ మరి లీనియర్ సిమెట్రీ ఉండాల్సిన అవసరం లేదు, చతుర్భుజాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎం చూడండి, ఇట్లా లైన్ గీసినాం అనుకోండి, ఇటు మనకు సిమిలర్ పార్ట్గా విడిపోతుంది, ఇమేజ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఈ సెకండ్ లెటర్ ఎం అనేది ఆన్సర్. తర్వాత ద రెడ్యూసింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ 36%. అంటే త్రిభుజం యొక్క వైశాల్యం అనేది 36% తగ్గిందంట. అంటే ఫస్ట్ ఎంత ఉండే అనుకుందాము, 100 ఉండే అనుకుందాం. తర్వాత ఎంత అయింది మరి, 36% తగ్గింది అని అంటే 64 అయినట్టు. దేనిది అది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. దేనిదైనా సరే ఇట్లా రాసుకోవాలి, ఇట్లా ఇచ్చినప్పుడు. ఇప్పుడు దెన్ రెడ్యూసింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ పెరిమీటర్, ఇది ఏరియా, అది పెరిమీటర్ది ఎంత తగ్గుతుంది పెరిమీటర్. మామూలుగా ఇప్పుడు A1/A2 అంటే ఫస్ట్ ఏరియా ఎంత 100 బై తర్వాత ఉన్న ఏరియా 64. ఈ A1 అంటే మనకి ఏమొస్తుంది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి √3/4a². సో √3/4a² ఇక్కడ వస్తుంది, √3/4a² ఇక్కడ వస్తుంది. మిగిలింది ఏంటిది, ఫస్ట్ అంటే మనకు ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా = √3/4a². ఫస్ట్ టైం ఏమో ఈ సైడ్ అనేది మారితేనే మనకి ఈ ఏరియా మారుతుంది. ఫస్ట్ స్మాల్ a1 అనుకుందాం, సెకండ్ స్మాల్ a2 అనుకుందాం. అప్పుడు మనకు A1 అంటే ఏంటిది √3/4a1², A2 అంటే √3/4a2². √3/4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a1²/a2² వస్తుంది = 100/64. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినాం అనుకోండి, మనకి దేంతో 25 4తో క్యాన్సిల్ చేసి 16. సో 25/16 అన్నమాట. ఇప్పుడు a1²/a2² = 25/16. ఇప్పుడు ఈ స్క్వేర్ పోవాలంటే స్క్వేర్ రూట్ చేయాలి. అంటే a1/a2 = √25/16. అంటే a1/a2 అనేది √25 అంటే 5 బై ఎంత, ఇది 4. అంటే మొదట భుజము 5 ఉంటే తర్వాత ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఏమడిగాడనంటే రెడ్యూసింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏమిటి, మామూలుగా a + a + a 3a, అవునా. సో ఇప్పుడు రెడ్యూసింగ్ అంటే ఎంత తగ్గింది అంటున్నాడు. సో భుజము 5 ఉంటే 4 తగ్గినప్పుడు మరి దీని రేషియోలోనే తగ్గుతుంది. సో తగ్గింది ఎంత అని అంటే ఏమిటి, 5 - 4 1 తగ్గింది. ఎంత ఉంటే 5 ఉన్నప్పుడు, అంటే చూడండి ఫస్ట్ ఎంత ఉండే 5, ఎంత తగ్గింది 1. సో పెరిమీటర్లో మార్పు అన్నా, ఎందుకంటే పర్సంటేజ్ పరంగా చూసినప్పుడు ఈ ఏలో ఎంత చేంజ్ వస్తుందో, ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుందో పీలో కూడా అంతే పర్సంటేజ్ చేంజ్ వస్తుంది.
సో ఏలో వచ్చిన చేంజ్ పర్సంటేజ్ అనుకుంటే మనకు పెరిమీటర్లో వచ్చిన చేంజ్ పర్సంటేజ్ వచ్చినట్టే. కాబట్టి ఇప్పుడు మనకి రెడ్యూసింగ్ పర్సంటేజ్ ఆఫ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఎంత వచ్చింది 5 మైనస్ 4 బై స్టార్టింగ్లో ఎంత ఉండే 5 ఇంటూ 100 5 20 5 మైనస్ 4 ఎంత 1. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 20% తగ్గుతుంది. భుజం మీద ఎంత పర్సెంట్ తగ్గింది అన్నా 20%, పెరిమీటర్ ఎంత పర్సెంటేజ్ తగ్గిందన్నా కూడా 20%. నెక్స్ట్ ఇప్పుడు సర్కిల్స్ది. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే క్వశ్చన్ నంబర్ 108కి 20%, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ రేడి ఆఫ్ 2 సర్కిల్స్, అంటే ఒక సర్కిల్కి రేడియస్ R1 అనుకుందాము, ఇంకో సర్కిల్కి R2 అనుకుందాము. వాటి రేషియో మనకి 3:5 అని ఇచ్చాడు. R1 3 అయితే R2 5 ఉంటుందని ఇచ్చాడు. దెన్ ద ఏరియా ఆఫ్ ఫస్ట్ సర్కిల్ ఈజ్ డాష్ లెస్ దాన్ ద ఏరియా ఆఫ్ సెకండ్ సర్కిల్. సో దేంతో పోల్చాలి? సెకండ్ సర్కిల్తో పోలిస్తే ఫస్ట్ ఎంత తక్కువ ఉంటుంది అంటున్నాడు. దేంతో కంపేర్ చేయాలి? సెకండ్ దాంతో. సో చూద్దాము. ఇది A1, ఫస్ట్ సర్కిల్ది ఏరియా A1, సెకండ్ సర్కిల్ది ఏరియా A2 అనుకుంటే మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నాడనంటే A1 వాల్యూ అనేది A2 కంటే ఎంత తక్కువ, అంటే దేంతో కంపేర్ చేయాలి? A2తో. కాబట్టి సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందనంటే కింద దేని ఏరియా అవుతుంది? A2 కంటే అంటున్నాడు కాబట్టి కింద A2 రాయాలి. ఎంత ఎక్కువ ఎంత తక్కువ అంటే వాటి డిఫరెన్స్ రాసుకోవాలి. దీనికంటే తక్కువ అంటున్నాడు కాబట్టి ఇదే పెద్దగా ఉంటుంది. A2 మైనస్ A1 ఇంటూ 100 ఇంతే. అయితే ఇప్పుడు A2 అంటే ఏమిటి, A1 అంటే ఏమిటి మరి? సో ఇక్కడ A1 బై A2 రేషియో పై R1 స్క్వేర్ బై పై R2 స్క్వేర్, పై ఎట్లా క్యాన్సిల్ అవుతాయి. R1 స్క్వేర్ అంటే ఎంత? R1 అంటే 3 స్క్వేర్ బై R2 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9/25. సో A1 అంటే 9 అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా మనం డివైడెడ్ బై చేస్తున్నాం కాబట్టి. A2 అంటే 25 అనుకోవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే A2 అంటే ఎంత? 25. A2 మైనస్ A1 అంటే ఎంత? 25 మైనస్ 9 ఇంటూ 100. సో ఇక్కడ 25 4s. సో 25 మైనస్ 9 అంటే మనకి 16 ఇంటూ 4 అంటే ఎంత? 64%. సో మనకి క్వశ్చన్ నంబర్ ఎంత శాతం తక్కువ అంటే ఇక్కడ రెండో దాంతో కంపేర్ చేసి మొదటి దాని యొక్క వైశాల్యం ఎంత తక్కువ అంటే మనకి 64% తక్కువ. ఆన్సర్ 2, సెకండ్ ఆన్సర్ ఉంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ 110. బై ది సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ ఓజివ్ కర్వ్ డాష్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. అంటే ఓజివ్ కర్వ్లో ఎలా ఉంటాయంటే మనకి లోయర్ లిమిట్స్, స్టాటిస్టిక్స్లో క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క లోయర్ లిమిట్స్ అప్పర్ లిమిట్స్ తీసుకొని వాటి యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని తీసుకొని లెస్ దాన్ కర్వ్ గ్రేటర్ దాన్ కర్వ్ అని 2 రకాలుగా ఉంటుందన్నమాట. సో ఒకటేమో ఇలా ఉంటుంది, ఒకటేమో ఇలా ఉంటుంది. ఈ రెండు, ఒకటి లెస్ దాన్ ఒకటి గ్రేటర్ దాన్ కర్వ్. ఈ 2 కర్వ్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని ఎక్స్ యాక్సిస్ పైన ఏమంటారంటే మీడియన్ అంటారు. సో మనకు ఓజివ్ కర్వ్ 2 కూడా ఇంటర్సెక్షన్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది అంటే మీడియన్. సో ఆన్సర్ ఈజ్ మీడియన్. తర్వాత ది సమ్ ఆఫ్ ది మల్టిపుల్స్ ఆఫ్, మనకు క్వశ్చన్లో డివైజర్స్ అని ఇచ్చారు. డివైజర్స్ అంటే 3కి డివైజర్స్ ఏమవుతాయి? 1 and 3 అంతే. అవి మళ్ళా ఈ 11 to 1000 మధ్య ఉండవు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకు క్వశ్చన్లో డివైజర్స్ బదులు మల్టిపుల్స్ అని ఉండాలి. తెలుగులో కరెక్ట్ ఉంది. సో ఇప్పుడు 3 యొక్క మల్టిపుల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈ 11 to 1000. 11 to 1000 అంటే 11 అనేది 3 మల్టిపుల్ కాదు, ఎందుకంటే 1 + 1 2 అవుతుంది. 3 ఉండాలి అంటే ఇంకొకటి యాడ్ చేద్దాం అంటే 12 అనేది ఫస్ట్ మల్టిపుల్, 12 తర్వాత 15, ఇట్లా 1000 వరకే తీసుకోవాలి. మరి 1000 వరకే తీసుకోవాలని అంటే మనము ఇందులో నియర్ 1000 అనేది 3 మల్టిపుల్ కాదు, ఎందుకంటే 1 వస్తుంది యాడ్ చేస్తే మనకు 3 రావాలి. సో దానికంటే ఒక నంబర్ ముందు 999 ఉంటుంది. సో ఇప్పుడు వీటిని మనము యాడ్ చేయాలి.
సో వీటిని యాడ్ చేయాలనంటే ఇక్కడ మనకి ఇవి ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. సో మనకి ఇది ఫస్ట్ టర్మ్, మనకి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇది ఫస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. ఓకేనా, లాస్ట్ టర్మ్. ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు తెలియాలి. ఎన్ ఒకటి తెలిస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో దీన్ని ఏం రాయొచ్చు అంటే 3 × 4, తర్వాత అది 3 × 5, తర్వాత ఇది 3 × 333 రాయొచ్చు. సో 4 నుంచి 333 వరకు ఉన్నాయి. 4 నంబర్ లైన్ పైన చూద్దాము. 4 నుంచి 333 వరకు ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు 333 నుంచి 4ను కూడా తీసేసినాం అనుకో మనకు 5 నుంచి వస్తుంది అన్నమాట. కాబట్టి 333 - 4 చేసి +1 చేయాలి. సో ఇప్పుడు 333 - 4 +1 అంటే ఇది ఎంత 329 + 1 అంటే 330 నంబర్స్ ఉన్నాయి అని అర్థం. 4 నుండి 330 వరకు ఎన్ని నంబర్స్ ఉంటాయంటే 4ను కూడా కౌంట్ చేయాలి. 333 - 4 చేస్తే 4 కూడా ఎగిరిపోద్ది అన్నమాట. అంటే మనకి ఎక్కడి వరకు 3 వరకు వస్తాయి అన్నమాట. ఓకేనా, సో అందుకని మనకు 4 కూడా కావాలి కాబట్టి 333 నుంచి 4 కూడా కావాలి కాబట్టి 4 కంటే ముందున్న నంబర్ ఏంటిది 3, దాన్ని తీసేస్తే డైరెక్ట్గా వస్తుంది అన్నమాట. లేదంటే ఇది మైనస్ ఇది +1. ఓకే, సో ఇవి నంబర్స్. మనకు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అని అంటే n/2 ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఏ అంటే ఎంత, n అంటే ఎంత 330 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత, మరి ఫస్ట్ టర్మ్ వచ్చేసి 12, లాస్ట్ టర్మ్ ఎంత 999 ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే 165 ఇంటూ ఇవి మల్టిప్లై యాడ్ చేయాలి ఫస్ట్. అంటే 1000 ప్లస్ అంటే ఒకటి యాడ్ చేస్తే 1000 అవుతుంది, ఇంకో 1011. సో ఇప్పుడు 165తోని మల్టిప్లై చేయాలి. సో 165 × 1 = 165, 165 × 1 = 165 + 16 ఎంత 181, 165 0 0 0 అంటే 18 మిగిలింది కాబట్టి 18 ఇక్కడ 1 ఉంటుంది. 165 × 1 = 165 +1 166. సో 166 815 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది అని అంటే 165 ఉందిరా, 166 కావాలి. ఇది ఉంది 815 లేదు, 166 815. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ గార్డెన్ ద నంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో ఈజ్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ ఈ లాజిక్ను అర్థం చేసుకోవాలి. ఒక గార్డెన్ ఉంది, ఈ గార్డెన్లో ఎన్ని రోస్ ఉన్నాయంట, ఈ రోసు 1 2 3 మనకు ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ రోస్ ఉన్నాయి. ఇన్ ఏ గార్డెన్ ద నంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో, ఈ ప్రతి రో, ఇది ఒక ప్రతి రో అనుకుందాం. ఈ రోలో ట్వైస్ ద నంబర్ ఆఫ్ రోస్ అంటే ఈ రోస్ ఎన్నైతే ఉన్నాయో దానికి రెట్టింపు చెట్లు ప్రతి రోలో ఉన్నాయి. మనకు రోస్ ఎన్ని ఉన్నాయి ఎక్స్, మరి ఇవేమో రోస్, ఇవేమో ట్రీస్. సో ఇక్కడ ట్రీస్ ఎన్ని ఉంటాయి అంటే ఈ రోస్ ఎన్నైతే ఉన్నాయో దానికి ట్వైస్ అంటే ఎన్ని ఉంటాయి 1 2 3 అప్ టు సో ఆన్. ఎక్స్కు డబుల్ అంటే ఎంత 2x, ప్రతి రోలో 2x, ప్రతి రోలో 2x. ఇట్లా ఎన్ని రోస్ ఉంటాయి ఎక్స్ రోస్లో కూడా ఎక్స్, ఈ ఎక్స్ రోలో కూడా 2x ఉంటాయి. సో ఇది రో నెంబర్ 1 రో నెంబర్ 2, ప్రతి రోలో ఉన్న ఎన్ని అని అంటే 2x. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద గార్డెన్ ఈజ్ 250, ట్రీస్ ఇవి 2x + 2x + 2x + 2x + 2x ఎన్నిసార్లు x సార్లు. 2xను x సార్లు యాడ్ చేయడం అంటే రిపీటెడ్ అడిషన్ అంటే మల్టిప్లికేషన్. అంటే 2x + 2x + 2x ఎన్నిసార్లు x టైమ్స్. సో 2ని 10 టైమ్స్ యాడ్ చేస్తే 2 × 10, 2xని x టైమ్స్ యాడ్ చేస్తే 2x × x. ఇది ఇచ్చారు. ఇవి నంబర్ ఆఫ్ ట్రీస్. ఎంత ఇచ్చారు 450. 2x × x ఎంత 2x² = 450. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 2 2 2 5 x² = 225. 225ని మనం ఏం రాయొచ్చు 15². సో x = ఎంత ఇక్కడ 15. సో x అంటే ఏంటిది, x అంటే నంబర్ ఆఫ్ రోస్. సో మనం అడిగింది ఏమిటి, దెన్ నంబర్ ఆఫ్ రోస్ అంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము, x వాల్యూ ఎంత 15.
ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 225 అంటే 225 మనం ఏం రాయొచ్చు, 15 స్క్వేర్ రాయొచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 113. సో ఆప్షన్ ఇక్కడ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 6 people shares the pearls from pearl garland, 1 is left. 7 people shares, 1 is left. If 8 people shares, 1 is left. Then the total number of pearls in the garland is. ఒక ముత్యాల హారంలో కొన్ని ముత్యాలు ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నాము, 6గురికి పంచాము, 1 మిగిలింది. 7గురికి పంచాము, 1 మిగిలింది. 8 మందికి పంచాము, 1 మిగిలింది. అంటే శేషం అనేది 1 ఉంటుంది అని అర్థం అన్నమాట. సో పంచగా అంటే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ నంబర్కి మనం 1 యాడ్ చేయాలి. మనము ఫస్ట్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ నంబర్ బై దీస్ 3 నంబర్స్, ఈ మూడింటి చేత భాగించబడేది ఫస్ట్ కనుక్కొని దానికి వచ్చిన దానికి 1 కలిపితే ఆన్సర్ వస్తుంది. మూడింటితోని భాగించబడే సంఖ్య అంటే ఏమిటి, అది మూడింటి యొక్క గుణిజము ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఫస్ట్ మనము ఎల్సిఎం ఆఫ్ ఆన్సర్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 6, 7, 8 ప్లస్ 1 అన్నమాట. వచ్చిన ఎల్సిఎంకు 1 యాడ్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 6, 7, 8 ఈజ్ ఈక్వల్ టు ఏమిటంటే 6, 7, 8 2 3 7 పోదు 2 4 అంతే. సో ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 7 × 4 మనకి 2 3 6 6 7 42 42 × 4 40 + 4 40 × 4 + 2 × 4 168. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి, 168 అనేది 6గురికి సమానంగా వంచవచ్చు, 7గురికి సమానంగా వంచవచ్చు, 8 మందికి సమానంగా వంచవచ్చు. మనం కనుక్కోవాల్సినటువంటి నంబరు సమానంగా వంచే నంబర్ కాదు. ఎవరికి వంచి 6, 7, 8 మెంబర్స్కి పంచినప్పుడు 1 మిగిలాలి. కాబట్టి ఈ 168 ఏమో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది, దానికి ఎలాంటి మిగిలవు ఇంకా. కానీ ఎంత మిగిలాలని ఇచ్చాడు, 1 మిగిలాలని ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది, 168 + 1 = 169. అయితే ఆప్షన్స్లో 69 అని పడింది, అది 169 అన్నమాట. ఓకే, 4th ఆప్షన్ 169. నెక్స్ట్ అది టైప్ మిస్టేక్. తర్వాత 40,000 3,000 యాడిషన్ ఇది. సో ఇక్కడ సింపుల్గా చూసి చెప్పొచ్చు ఇలాంటివన్నీ కూడా. 40,000 + 3,000 అంటే ఇక్కడ 4 3 తర్వాత హండ్రెడ్స్ ఉన్నది, తర్వాత టెన్స్ ఉన్నది, తర్వాత వన్స్ ఉన్నది. చూడండి. సో 4 3 2 1 3 4 3 2 1 3 ఈ రెండిట్లలో ఉంది. తర్వాత పాయింట్ తర్వాత మనకు 1/10 అంటే 0.1, ఈ 2/100 అంటే 0.0 అంటే 1/10 అంటేనేమో మనకి 0.1, ఇదేమో 0.02. సో ఇది పాయింట్ తర్వాత ఫస్ట్ వచ్చేది, సెకండ్ వచ్చేది, థర్డ్ వచ్చేది. ఓకేనా. సో మనకు 128 ఉంటుంది అంతే. కానీ ఇక్కడ ఏముంది, 0128 ఉంది. 0 ఉండకూడదు. 0 ఎప్పుడు ఉండాలంటే ఇది లేదనుకోండి, అంటే 1/100 ఉంది అట్లా. సో ఇది కూడా మనకు వచ్చేది ఏమిటంటే ఈ 128. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మనకు TSUTF కండక్ట్ చేసిన టెట్ పేపర్ 1 మ్యాథమెటిక్స్ యొక్క సొల్యూషన్. ఓకేనా. ఇందులో ఇంకా మీకు ఏమైనా అర్థం కాని పాయింట్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి, వాటికి నేను రెస్పాండ్ అవుతాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.